పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఓజీ' సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త తెలుగు సినిమా ప్రేక్షకులలో ఎంతో చర్చనీయాంశంగా మారింది. 'ఓజీ' సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా భారీ హిట్ సాధిస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తూ ఉండగా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఒక పాన్ ఇండియా స్టార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్తతో అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు. రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. ఈ పాత్ర సినిమా క్లైమాక్స్‌లో వస్తుందట. చరణ్ పాత్రపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం ఒక సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమని సమాచారం. ఈ వార్త నిజమైతే ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలవడం ఖాయం. ఈ ఇద్దరు అగ్రతారలు కలిసి నటించడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అభిమానులు తమ అభిమాన తారలను ఒకే ఫ్రేమ్‌లో చూడడానికి వేచి చూస్తున్నారు. 'ఓజీ'పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ పాత్రతో ఈ సినిమా మరింత ప్రత్యేకతను సంతరించుకోనుంది. పవన్ నుండి వస్తున్న సినిమాల్లో 'ఓజీ' సినిమాకు సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. దానికి కారణం ఈ సినిమాలో పవన్ మొదటిసారిగా గ్యాంగ్స్టర్‌గా కనిపించబోతున్నారు. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఇప్పటికే 90% పైగా షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని మూవీ టీం భావిస్తుంది. ఈ మూవీలో 'ఓజీ' అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనుకున్నారు అంతా. కానీ 'ఓజీ' అంటే ఓజాస్ గంభీర అని తెలిసింది. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. కొత్త ఏడాది కానుకగా పాట కానీ, టీజర్ కానీ జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్‌లో తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.